తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కువగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు అంతర పంటలు సాగు చేసి పెట్టుబడులు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మంచి లాభాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది పొడవునా అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏపీలో లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నారు రైతులు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం ఇందుకు కారణం. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు 9 నెలలు సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి తోటల్లో అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతూ ఉంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు నడింపల్లి సత్యనారాయణరాజు ఎకరం అరటి తోటలో అంతర పంటగా నిమ్మను సాగు చేస్తున్నారు. అరటి, నిమ్మ మొక్కలను నాటి 2 ఏళ్లు పూర్తవుతుంది. అరటి తోట ఈ ఏడాదితో పంట పూర్తవుతుండగా మరో 6 నెలల్లో నిమ్మ మొక్కల నుండి దిగుబడి ప్రారంభం కానుంది. ఎకరం నేలలో సాగు చేశాను. అరటి, కర్పూర, చక్కెరకాయలు, నిమ్మ తోట వేసినాను. దుక్కు దున్నించిన తర్వాత రావులపాలెం వెళ్ళి నాణ్యమైన కర్పూర, చక్కెరకాయలు విత్తనాలు పట్టుకొచ్చి తోటలో పాతాను. నేను ఎకరం నేలకి 450 పిలకలు పట్టుకొచ్చి నేను ఈ తోటలో పాతాను. అరటి మొక్క 6 అడుగుల దూరంలో పాతే మొక్క బాగా వస్తుంది. 3 గజాలకి గాడి తవ్వి మట్టి ఎక్కేయాలి. నిమ్మ తోటలోనే చక్కెరకాయలకి ఎదుగుదలతో పాటు పురుగు కూడా పాగుతుంది. మోనా కూడా పశు సాఫో పురుగు మందు తెచ్చి కుట్టించుకోండి. చక్కెరకాయలకి అయితే పురుగు ఎక్కువ పడుతుంది. దానికి 15 రోజులకు ఒకసారి కొడతా ఉండాలి. కర్పూర దానికి అయితే అవసరం లేదు. బాగా ఎండదరపులో ఎండ కాస్తాను, సూర్యరశ్మి బాగా తగలాల తోటకి. చక్కెరకాయలు గెలకి అయితే ఒక 9 నెలలకు వస్తుంది గెల. కర్పూర అయితే 8 నెలలకే వస్తుంది. ఈ అరటి తోటకి మార్చి, ఏప్రిల్, మేలోనే 15 రోజులకి 10 రోజులకి తడి తోడుతూనే ఉండాలి. లేకపోతే అరటి చెట్లు నిలబడవు, పడిపోతూ ఉంటాయి. అవి మనం ఏ వారానికి 15 రోజులకు ఒకసారి తడి తోడుకుంటూ ఉంటే అరటి చెట్లు నిలబడగలదు. బోట్లు పెట్టాలి, లేకపోతే ఎండలకి బాగా పడిపోతాయి, ఎరబడిపోతాయి. నేను తోటకి గెడలు మాత్రం చక్కెరకాయల తోటకి కంపల్సరీ ఎదురుగెళ్ళ కొనాలా. 400 పిలకలకి నేను ఇంచుమించు ప్రతి చెట్టుకి కూడా కొట్టేసిన తర్వాత ఇంకో చెట్టుకి అలాగ 150 గెడల దాకా కొన్నాను. గెడ వచ్చి 100 రూపాయలు కొన్నాను నేను. తోటలో హస్తాలు దిగుబడి చక్కెరకాయలు అయితే 4, 5, 6 కూడా వేస్తుంది. కర్పూర అయితే మాత్రం 10 హస్తాలు వేస్తుందండి. రేట్ అయితే కర్పూరకి కొద్ది తక్కువ ఉంటుందండి. చక్కెరకాయలు అయితే మరి అందరూ వాడతారు కదండి. చెట్టు వచ్చి చక్కెరకాయల చెట్టు 10 అడుగులు ఎదుగుతుందండి. దాని కింద పిలకలు మాత్రం 10, 8 అలా ఉంటాయి. దాన్ని బాగుంటే 2 పిలకలు ఉంచుతాం. కనం అంతా కోసేసి మనుషులు ఎట్టి తవ్వించేస్తానండి. నీట్గా ఓ చెట్టు నాశకం ఉంటే ఓ పిలక ఉంచుతామండి. ఓ చెట్టు గడ్డ బాగుంటే 2 పిలకలు ఉంచుతామండి. ఇది అరటి తోట మొదటి సంవత్సరం పెట్టుబడి అండి. సంవత్సరానికి కూలీలు అవుతామనండి, గెడలు అవుతామనండి, పెంట అవనండి, మట్టి అవనండి అని కూలీలతో సహా ఓ 80,000, 90,000 దాకా అవుతుందండి. అదేనా సక్రమంగా పంట చేతికొస్తే ఓ 1,00,000 రూపాయల దాకా మిగులుతుందండి. అదే గాలివాన, కోతులు బెడద ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అది పెట్టుబడి కూడా కష్టం అండి. అరటి తోటతోటి నిమ్మ మొక్క కూడా 150 మొక్కలు నిమ్మ తోట వేసాను. ఈ నిమ్మ మొక్కలకి వేసినందుకు ఖర్చు ఓ కూలీలతో సహా 15,000 దాకా అయ్యిందండి. నేను తోట 2 సంవత్సరాలు అయ్యిందండి. ఇంకొక 6 మాసాలకి కాపుకి వస్తుందండి తోట. రోజు 15 రోజులకు ఒకసారి తడి తోడుతూ ఉండాలండి. దాని పురుగు మందులు కూడా కొడతా ఉండాలండి. వాటికన్నా కాపుకి ఒక 6 నెలల్లో వస్తాయండి. అవి మీరు దీన్ని చెట్టుకు వచ్చేటప్పటికి 70-80 కాయలకాయలతో కాస్తాయండి. దిగుబడి బాగానే తోట.
పనికిరాని సేంద్రియ వ్యర్థ పదార్థాలను పేడతో కలిపి వానపాములతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం అనాదిగా అమల్లో ఉంది. అయితే వర్మీ కంపోస్ట్ నుంచి వర్మీ వాష్ను కూడా తయారు చేసుకోవచ్చు. ద్రవ రూపంలో లభించే ఈ లిక్విడ్లో వర్మీ కంపోస్ట్లో కంటే విలువైన పోషకాలు ఉన్నాయి. పంటలపై పిచికారీ చేయడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇది రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన రైతు అశోక్. పంటల సాగులో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ కంపోస్టు వాడకం అధిక దిగుబడికి దోహదపడుతుంది. వర్మీ కంపోస్టును షెడ్లలో బెడ్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి ప్రధాన ముడిసరుకు వ్యవసాయ వ్యర్థాలు, పేడ. వానపాములను బెడ్లపై వదలడం ద్వారా 45 నుంచి 50 రోజుల్లో ఈ కంపోస్టు ఉత్పత్తి అవుతుంది. ఇది పొడి రూపంలో ఉంటుంది. అయితే ద్రవ రూపంలో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ వాష్ను కూడా రైతులు ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. వర్మీ వాష్ ఉత్పత్తికి డ్రమ్మును ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిలో కుళ్ళిన చెత్త, పశువుల ఎరువును వేసి వానపాములను వదులుతారు. పైన చిన్న కుండను ఏర్పాటు చేసి నీటిని బొట్లు బొట్లుగా డ్రమ్ములో పడేటట్లు చేస్తారు. డ్రమ్ము కింద చిన్న పైపు అమరిక ఉంటుంది. 15వ రోజు నుంచి వర్మీవాష్ను సేకరించి పంటలకు వాడుకోవచ్చు. వర్మీవాష్ ఉత్పత్తి చాలా సులభమని తెలియజేస్తున్నారు హైదరాబాద్లో నివాసముంటున్న జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులాపూర్ గ్రామ రైతు అశోక్ కుమార్. వర్మీవాష్కి 2 యూనిట్లు పెట్టుకున్నాం. ఇది 10 to 25 ఎకరాస్ సరిపోయేంత వెళ్తుంది. ఒక్క డ్రమ్ములకి వెళ్ళి 5 లీటర్ల వర్మీవాష్ బయటకు వస్తుంది, పైసా ఖర్చు లేకుండా. ఒక వర్మీవాష్ రేట్ ఇది గవర్నమెంట్ 150 రూపీస్ సబ్సిడీ ఇస్తే ప్రైవేట్ 300 రూపాయలకు అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లా చూడండి, ఏం లేదు, 2 ట్యాంకులు ఒక ట్యాంక్ ఎరెక్ట్ చేసుకుందాం. ఇది అవసరం పట్టుకొని పెంచుకోవాలా. దీనికి ఇన్ని భాగంలో చిన్న హోల్ చేసుకున్నాం, లేదా పక్క ఒక చిన్న హోల్ చేసేసి ఒక పైప్ పెట్టుకోవాలి, ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. కిందికో బకెట్ పెట్టుకుంటాం ఇట్లా వాష్ పడదాని కోసం. ఇందులో 1 ఫీట్ వరకు అంటే 1/4 ఈ 40 mm కంకర ఇస్తాం. ఇలాంటి 40 mm కంకర 1/4 ఈ 40 mm కంకరను 1/4 ఇక్కడ దాకా పోసేయాలి. ఇంకా ఇక్కడి వరకు 40 mm ఇటుక ముక్కలు, ఇదే సైజు కాల్చిన ఇటుక ముక్కలు కొట్టేసి సగం వరకు ఇటుక ముక్కలు వస్తుంటే 2వ భాగం. 3వ భాగంలో చిప్స్ 7 mm చిన్న కంకర చిప్స్, లేకుంటే బుచ్చి దొడ్డు గల్ల ఇసుక, ఇలాంటి గల్ల ఇసుక దొడ్డు ఇసుకను ఇక్కడ వస్తాం. 3 భాగాలు పోసేయాలి. దీంట్లోకి పైప్ పెట్టి నీళ్లు పంపినట్లయితే మొత్తం ఆ రాళ్ళలో ఉన్న మైలంతా పోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక దీంట్లో ఈ షేడ్ నెట్ జాలి 2 వరుసలు వేయాలి. మనం షేడ్ నెట్ జాలి 2 వరుసలు దీంట్లో పరిచి పెట్టాలి. ఇట్లా అంటే 4 ఫీట్లు పొడుగు, 4 ఫీట్ల వేత కట్ చేసి 2 వరుసలు వేసి ఇందులో ఫిక్స్ చేస్తే ఇక్కడ షేడ్ నెట్ జాలి వస్తుంది. దీంట్లో మక్కిన పేడ, పచ్చి పేడ వేయద్దు, పచ్చి ఆకు లేదు, కంపోస్ట్ మక్కింది, ఎండిపోయిన పేడ, ఏదైనా సరే మక్కిన పిడికల పేడ గడ్డితో సాధించుకొని నిండా పోయాలి. పోసేసి పైన ఇట్లా 5 లీటర్లు 5 లీటర్లకి కుండను లేకుంటే ఇట్లా పెట్టేసేసి దానికి చిన్న ఇట్లా వత్తులు పెట్టేసేసి చిన్న ఇట్లా దీని నిండా మనం నీళ్లు పోయాలి. ప్రతిరోజు నీళ్లు పోయాలి. దీన్ని పోసిన తర్వాత ఏమవుతాయి, బొట్టు కింద పడుతూ ఉంటాయి. ఇది తడిసిపోయి 2వ రోజు నుంచి మనకు వర్మీవాష్ బయటకు వస్తూనే ఉంటుంది. గుప్పెడు ఎర్రలు ఇలా వేస్తాం, గుప్పెడు ఎర్రలు వేస్తాం. రోజు 24 గంటల్లో 5 లీటర్ల నీళ్ళు నిలబడతాయి, 5-6 లీటర్ల నీళ్ళు పడతాయి. డైలీ బొట్టులకు వర్మీవాష్ బయటకు వస్తుంది. ఇది వర్మీవాష్. వర్మీవాష్ 5 లీటర్ డైలీ మనకు ట్యాంకులకి వస్తుంది, 10 లీటర్లు వస్తాయి రోజు. ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగు భూమి నిర్వీర్యం కాకుండా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి. మనతో పాటు భావితరాలు క్షేమంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం అంటున్నారు రైతు అశోక్ కుమార్. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావటం వల్ల మన రైతులు అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు. కానీ పొడి వాతావరణంలోనే అధిక దిగుబడి వస్తూ ఉంటుంది.
మార్కెట్లో కూడా ధర బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా వేసవిలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బెజవాడ రాంబాబు. ప్రతి ఏటా వేసవిలో దిగుబడి వచ్చే విధంగా పుచ్చను సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పంట కోయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. అయితే ప్రకృతి సహకరిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు. ప్రతి వేసవకాలంలో 60 రోజుల నుంచి 70 రోజులమైన పంట అండి ఇది. విత్తనం కూడా కరెక్ట్గా నాణ్యమైన విత్తనం చూసి మనం ఎన్నుకుని పెట్టుకోవాలండి. ఈ సారకాయ అయితే ఈ రోజులు వెళ్ళదండి. బ్లాక్లే కరెక్ట్ విత్తనం అండి ఈరోజు వేసవకాలంలో. ఇది ఈ విత్తనం వచ్చి స్టార్ 99 కింగ్ అండి. ఇది మనకి ఎకరానికి వచ్చి 3 ఎకరాలకే కలిపి కేజీ గింజలు పడతాయండి. 30,000 రూపాయలు. ఎకరానికి వచ్చి విత్తనాలు 10,000 రూపాయలు అవుతాయండి. మొత్తం మనం పెట్టే పెట్టుబడి మొత్తం 70 నుంచి 90,000 మయాన అవుతుందండి పెట్టుబడి. ఇది 60 రోజుల నుంచి 75 రోజులు పంట సార్. ఇది కరెక్ట్గా మనకి ప్రకృతి ఈ రోజుల్లో వేసవకాలం ఎప్పుడు కూడా మే నెలలో బాగా ఎండలు బాగా వేస్తే మనకు ఒక బాగా డబ్బులు మిగులుతాయండి. ఎండలు లేకపోయినా సరే మనం కోసే సమయానికి కొంచెం తుఫాన్ల గట్ర లేకుండా ఉంటే మనకి దానికి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతూ ఉంటాయండి. కాకపోతే ఈ సంవత్సరం ఈ అనుకోకుండా ఈ అకాల వర్షాలు రావటం వల్ల కొన్ని కాయలు కుళ్ళిపోవటం అనగా ఇలా జరుగుతూ ఉందండి. ఇప్పటికి 45 రోజులు అవుతుందండి దీన్ని మనం పెట్టి. కేజీ వచ్చి 10 రూపాయలకి వెళ్తే మనకి పెట్టుబడి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతుందండి. కాకపోతే వర్షాలు ఏమన్నా మనకి ఇబ్బంది పెడితే గాన మనకి ఇంకా 5 రూపాయలు 6 రూపాయలు అలా ఉంటుందండి. ఈ వర్షాలు అనేది మనకి ఈ సంవత్సరం గత ఒక 10-15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వర్షాలు నేను చూడలేదండి. మే నెల 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కంటిన్యూ అయినాయండి. ఇది మనకి దిగుబడి వచ్చేసి 60 రోజుల నుంచి మనకి ఫ్రూట్ తయారయ్యాక 60 రోజులకు తయారైపోతుందండి. 60 రోజుల నుంచి 70 రోజులు మయాన్ని కోస్తే ఫ్రూట్ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఎంత అనుకుంటే అంత వస్తుందండి. మనం పండించిన పంట కరెక్ట్గా దిగుబడి వస్తుందండి. 10 రోజులు దాటి ఏదన్నా మనకు ప్రకృతి ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే కానీ అక్కడి నుంచి 10 రోజులు దాటిన కాడ నుంచి మనకి రోజుకి కూడా మనకి టన్నేజీ తగ్గిపోతుందండి. 80 రోజులు అయితే మన కాయ కోత కూడా సగం కాయ కుళ్ళిపోతుందండి. ఫ్రూట్ తయారైపోయాక ఇంకా ఆగదండి. మనం 60 రోజుల నుంచి 70 రోజుల మేన కోసుకుంటేనే మనకి కరెక్ట్ ఈల్డింగ్ వస్తుందండి. ఏది మనం అనుకున్న 15 టన్నుల నుంచి 20 టన్నుల మేన వస్తుందండి. ఇవాళ పొద్దున్న బోల్డ్ అంతా 4 డ్రమ్ములు స్ప్రే చేయించానండి. మందు మొత్తం కిసాన్ కంపెనీ ఎరువులు వాడుతున్నా సార్ నేను. మొట్టమొదటి కానీ స్ప్రేయింగ్కి కానీ బలం మందులు కానీ మొత్తం డ్రిప్తోనే ఎక్కిస్తానండి. మొత్తం అంతా కూడా చాలా పద్ధతి ప్రకారం చేసుకొచ్చాం సార్. మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. అయితే ఒకే పంట కాకుండా మిశ్రమ కూరగాయలు సాగు చేస్తే చీడపీడల ఉధృతి తగ్గడమే కాకుండా ప్రతిరోజు ఏదో పంటపై ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఇదే నిజమని చెబుతున్నారు. ఎకరం భూమిలో 10 రకాల కూరగాయ పంటలను సాగు చేస్తే వరికి వచ్చిన డబ్బుల కన్నా 2 3 సంపాదించవచ్చు. ముఖ్యంగా వేసవిలో అంటే మే జూన్ నెలల్లో కూరగాయల ధరలు మండిపోతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చింతపల్లి ఏజెన్సీ ప్రాంత రైతులు మిశ్రమ కూరగాయలు సాగు చేయాలని చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శివకుమార్ సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుంది కనుక మిశ్రమ కూరగాయల సాగు చేయాలంటున్నారు. తద్వారా చీడపీడలను అరికట్టడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పంట దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. తద్వారా ప్రతిరోజు ఆదాయం పొందవచ్చంటున్నారు. మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోన ఎక్కువగా కూరగాయ పంటలు రబీ సీజన్లో కూరగాయ పంటలు అయినటువంటి కాలీఫ్లవరు, క్యాబేజు,
అదేవిధంగా టమాటా, వివిధ రకాలైన ఆకుకూరలు, వంగ ఇటువంటి కూరగాయలని సాగు చేస్తూ ఉంటారు. ఎర్లీ సమ్మర్ అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకి కాకర, తర్వాత బీర ఇటువంటి కూరగాయలు, అదేవిధంగా బెండకాయ కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలోన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతాల్లోన ఎక్కువగా అంతర పంటలు వేయమని చెప్తున్నాము. అంతర పంటల వలన ఉపయోగాలు ఏంటంటే మనకి ఈ మధ్యలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోనే ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు, అదేవిధంగా వైరస్ తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా ఉంది. దీనిని నివారించడం కోసం వివిధ రకాలైన క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే వినియోగదారులకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక దీన్ని నివారించడం కోసం అంతర పంటల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకి ప్రతిరోజు ఆదాయం దొరకడంతో పాటు న్యాచురల్గా మనకి ఈ పురుగులను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలు కాకుండా వివిధ రకాల కూరగాయ పంటలు అంతర పంటలుగా వేసుకున్నట్లయితే, లైక్ టమాటా వేసినప్పుడు మధ్యలోన ఆకుకూరలు, అదేవిధంగా వంగ వేసినప్పుడు పాదు జాతికి చెందినటువంటి, తీగ జాతికి చెందినటువంటి కూరగాయ పంటలు వేసుకోవడం. అలాగే మనకి కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి క్యాబేజు, కాలీఫ్లవర్, దాంతోపాటుగా ఏంటంటే క్యాబేజీ కుటుంబానికి చెందినటువంటి చిక్కుడు జాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవడం వల్ల భూసారం అభివృద్ధి చెందుతుంది, భూసారం పెంపొందించబడుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఈ తెగుళ్ళు, భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక ఈ భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతుకు కూడా ఏంటంటే 365 రోజులు రైతుకి ఆదాయం వస్తూ ఉంటుంది. కనుక రైతు నికర ఆదాయం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లోన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం జరుగుతుంది. మనకి వేసవిలోన కొన్ని రకాలైన కూరగాయ పంటలు సాగు చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి నీటి వసతి కలదో ఆ ప్రదేశాల్లోనే మనం కూరగాయ పంటల్ని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవిలో కూరగాయ పంటలు చూసుకున్నట్లయితే టమాటా, అదేవిధంగా వంగ, బీర, కాకర, అలాగే చిక్కుడు జాతి కూరగాయలు అనేటువంటి క్లస్టర్ బీన్, గుత్తు చిక్కుళ్ళు ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే గిరిజన రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలంలోన మనకి మే, జూన్ కాలంలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోన మనకి ధరలు అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కూరగాయల సాగు వేసవి కాలంలో తక్కువగా ఉండడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక వేసవిలో మనకి కూరగాయ పంటల ధరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఉండే మన గిరిజన ప్రాంతాల్లో, ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో ఉండే వాతావరణ పరిస్థితులని అవకాశంగా తీసుకొని ఈ ఆకుకూరలు అయినటువంటి కొత్తిమీర, పాలకూర, తోటకూర, చుక్కకూర, అదేవిధంగా మెంతికూర ఇలాంటి ఆకుకూరలను కూడా మనం సాగు చేసుకున్నట్లయితే రైతుకి తక్కువ కాలంలోనే, ఈ ఆకుకూరలకి 45 నుంచి 60 రోజుల మధ్యలోనే పంటకాలం పూర్తయిపోతుంది. కనుక తక్కువ కాలంలోనే గిరిజన రైతులకి ఆదాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి 1 నెల నుంచి 4-5 నెలల సమయం పడుతుంది. ఈలోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే శ్రమతో పాటు పెట్టుబడి కోల్పోవాల్సిందే. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడవునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలు సాగు చేసుకుంటే రోజువారీ ఆదాయం వస్తుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకే విధమైన నష్టం జరిగినా, 1-2 రకాల పంటలు నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యం భారంగా మారింది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి.
తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన రైతు వీరరాఘవులు. రైతు వీరరాఘవులు తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగు చేస్తుంటారు. అయితే ఈసారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, పురుగు మందులను వాడటం లేదు. పశువుల ఎరువుతో పాటు స్థానికంగా దొరికే ఆకులతో కషాయాలను తయారు చేసి పంటలకు పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బెండ సాగు చేస్తున్నానండి. ఫస్ట్ కొండ దుక్కు 4 సార్లు దున్నేసండి. సేంద్రియ ఎరువు పెంట ఒక 4 తాటర్లో ఎకరానికి వేసి జిమ్మేసి మళ్ళీ ఇంకో ఎనమారు తోలి మళ్ళీ అట్లా గోతులు తీసండి. ఆ గోతులు తీసిన తర్వాత మళ్ళీ మొక్కలు 3 గింజలు లైన్లుగా తోడు కట్టుకుని లైన్గా వేసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాళ్ళు వేసుకుని ఆ గాడిలో నీళ్ళు పడేలాగా వారానికి 2 సార్లు నీళ్ళు పెడితే అండి మొక్క పుసలంగా వస్తుంది. ఈ సేంద్రియ పెంట ద్వారాగా ఎప్పుడు నిత్యం కష్టపడాలండి. ఒక ఎకరానికి బెండ ఇస్తనాలు 1 కేజీ పడుతుందండి. ఆ మొక్క 15 రోజులకి కొంచెం 4 ఆకులు వస్తాయండి. 2 ఆకులు అన్నది 4 ఆకులు వస్తాయి. మళ్ళీ ఇంకో వారం పోయేటప్పటికి 8 ఆకులు వస్తాయి. అక్కడి నుంచి 7 ఆకులు బెండ అంటారండి. 7 ఆకులు కానించి బెండ పోతా పిండి మీద వస్తూ ఉంటుందండి. దానికి అక్కడి నుంచి మనం నీళ్ళు కూడా పెంచుకోవచ్చండి. నీళ్ళు పెంచుకోవచ్చు. ఈ కక్కురి సాకరితే మాత్రం పురుగు మందులు ఏం కొట్టక్కర్లేదు. నీళ్ళు పెట్టి విధానం అది మెరక ఉండొచ్చు, పొలం ఉండొచ్చు. ఒక రైతును పెట్టి పొలం ఉంటుంది. ఆ పొలానికి మెరక పొలం ఉంటే గాళ్ళంబట వదిలికిని ఆ మొక్కకి ఈ మొక్కకి ఎక్కిలా చూసుకోవాలి. అదే కొంచెం పల్లంగా ఉందనుకోండి వ్యవసాయం, మన డొక్కులు ఇచ్చుకుని రోజుకి ఎన్ని నీళ్ళు వేయాలి అన్ని నీళ్ళు రోజు ఒక 2 మనుషులను పోసుకుని మనం నీళ్లు పోసుకోవచ్చండి. ఆ డొక్కుతో పోసుకోవాలి. అంటే చిన్న మొక్కలు కదండి, కొంచెం డొక్కుతో పోసుకుంటే 1 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ నీళ్ళు అని ఉంటుంది. మొక్క ఎదిగి కొలదు. అక్కడి నుంచి కొంచెం ఎదిగిన తర్వాత మాత్రం మీ ఇష్టం ఎన్ని నీళ్ళు తాగుతుంది అన్ని నీళ్ళు వారానికి 1 మాట పెట్టుకోవచ్చు, వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు అండి. సాగు చేసే విధానం దీనికి మందులు కాదు, సేంద్రియ ఎరువు అంటారు దీన్ని. ఒక పచ్చిమిరకాయ నీళ్ళు, ఉల్లిపాయ నీళ్ళు, ఎల్లుల్లిపాయ నీళ్ళు ఇవన్నీ ఒక డ్రబ్బలో వేసిన తర్వాత ఆ డ్రమ్ములో ఒక 3 రోజులు నానబెట్టండి. ఇవన్నీ కలాగలిపి ఇది 20 లీటర్లో కలిపి కొడితండి. ఎక్కడ పచ్చ పురుగు ఉన్నా పచ్చదోమ ఉన్నా ఏమీ దరికి రాదండి. రైతుకి మాత్రం ఆదాయం బాగా వస్తుందండి. ఆర్గానిక్ పంట అండి ఇది. నాది ఎకరం కూడా ఆర్గానిక్ పంట అండి. 7 రోజులకు ఒక మాట పిక్చర్ చేసుకోవచ్చండి. 7 క్యాన్లు పట్టవచ్చు, 6 క్యాన్లు పట్టుకోవచ్చు. ఆకు పిండి మొత్తం అంతా తడిసిపోయేలాగా జాయిగా పరిగెట్టుకెళ్ళిపోకుండా కొట్టుకోవాలి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వస్తుందండి. ఈ విధంగా అయితే బెండ సాగు 40 రోజులకి చేతికి వస్తుందండి. వచ్చిన తర్వాత ఒక రోజుకి 3 మనుషులు అలాగే మళ్ళీ 40 రోజులు ఈ పోతా పిండి పోతూ ఉంటుంది. మనకు ఈ 3 కూడా కోస్తానే ఉండాలండి. చేతికి వచ్చిన పంట అంతా కూడా నేను దళారీలకి ఇవ్వను, డైరెక్టర్గా నేనే అమ్ముకుంటాను. ఇది ఆర్గానిక్ పంట కదండి, 10 మందికి బాగోవాలని నేను ఎత్తాను. ఆ కొన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మా గ్రామంలో ప్రజలందరూ కూడా నాకు షాపు దగ్గరికి వస్తారు. ఈ పట్టు కూడా వంకాయ పెట్టినా, బెండకాయ పెట్టినా, ఆనపాలు పెట్టినా ఏ పంట అయినా సరే ఆర్గానిక్తో పండించి నేనే సొంతంగా అమ్ముకుంటున్నాను. బెండ తోట ఆదాయం ఈ 90 రోజుల్లో 1,20,000 ఖర్చు అవుతుంది. అధిక లాభం ఇవన్నీ పోను 1,20,000 ఖర్చు పోను 2 లక్షల ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ 90 రోజుల్లో. ఇది ప్రతి రైతు కూడా ఆర్గానిక్ పంటలో పెట్టుకుని చక్కగా ఎవరి వాళ్ళు కష్టపడి చేసుకుంటే అందరికీ ఈ 90 రోజుల్లో 2 లక్షలు మిగులుతుంది. పెట్టుబడి పోను. మండే ఎండల గురించి వాతావరణానికి ఏమేం పోషకాలు తీసుకోవాలి అన్నీ కూడా తీసుకున్నాను. ఇంతవరకు కూడా నా బెండ తోట చాలా బాగుందండి. చక్కగా పోతా పిండి మీద ఉందండి. ఎక్కడికి ఇప్పుడు నాకు మాత్రం సేంద్రియ ఎరువు వల్ల మన లాభమే కానీ మనకి నష్టం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలా సాగు చేసుకుని, ప్రతి రైతు కూడా సాగు చేసుకుని అందరూ బాగోవాలని సెలవండి.